ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా ముంబైలోని వాంఖేడే వేదికగా జరిగిన ఎంఐ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ముంబై బౌలర్లను బ్యాట్తో బాదారనే కంటే ఫుట్బాల్ ఆడారనే చెప్పాలి. అంతలా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు పిచ్చ కొట్టుడు కొట్టారు. దీంతో ముంబై నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్ ని 21 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. కాగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కు ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. అయితే ఆరంభంలోనే 12 పరుగులకి రియాన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్ వెంటనే పెవిలియన్ చేరారు. ఈ దశలో నమందీర్ తో కలిసి డికాక్ 3వ వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వరుసగా 2 వికెట్లు కోల్పోవడంతో ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ జోడీ ఆ తర్వాత పుంజుకొని వరుసగా 4లు 6లతో ఓవర్ కి 10 చొప్పున స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే ఈ జోడీని శశాంక్ సింగ్ విడదీశాడు. 31 బంతుల్లో 3 4లు 3 6లతో 50 పరుగులు చేశాక క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు నమందీర్. ఇక ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో కేవలం 14 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. షెఫాన్ రూథర్ఫోర్డ్, తిలక్ వర్మ కూడా వెంటనే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో క్వింటన్ డికాక్ ఒంటరి పోరాటం చేస్తూ 60 బంతుల్లో 8 4లు 7 6లతో 112 పరుగుల నాట్అవుట్ తో మిగిలాడు. దీంతో ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఇక 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు 27 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రియాన్స్ ఆర్య గజనాఫర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కూపర్ కనోలి కూడా కేవలం 17 పరుగులే చేసి పెవిలియన్ చేరగా ఈ దశలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ తో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వాంఖేడేలో పరుగుల వరద పారించారు. ముంబై బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లోని 21 పరుగులు రాబట్టారు. మొత్తంగా తాను వేసిన 2.3 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు. ఈ సీజన్ లో దీపక్ చాహర్ చాలా అద్భుమానంగా బౌలింగ్ చేస్తున్నాడు. గత మ్యాచ్ లో కూడా అతడు దారుణమైన పరుగులు ఇచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా సైతం 3 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. అటు బ్యాటింగ్ లోను హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. ఈ ఇద్దరు అటు దీపక్ చాహర్, ఇటు హార్దిక్ పాండ్యా ముంబై ఓటమికి ప్రధాన కారకులయ్యారు. ఇక బుమ్రా సైతం మరోసారి వికెట్లెస్ తోనే ముగించాల్సి వచ్చింది ఈ మ్యాచ్. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా 10 పరుగుల చొప్పున పరుగులు సమర్పించుకున్నాడు. శార్దుల్ ఠాకూర్ కూడా 14 ఎకనామీతో బౌలింగ్ చేశాడు. మొత్తంగా ముంబై బౌలర్లు దారుణమైన అంటే పసికున్నలాగా బౌలింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. దీంతో శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 3వ వికెట్ కి ఏకంగా 139 పరుగులు జోడించారు. శ్రేయస్ అయ్యర్ 35 బంతులు 5 4లు 4 6లతో 66 పరుగులు చేసి అవుట్ కాగా ప్రభ్ సిమ్రాన్ సింగ్ 39 బంతుల్లో 11 4లు 2 6లతో 205.13 స్ట్రైక్ రేట్ తో 80 పరుగులు చేసి నాట్అవుట్ గా మిగిలాడు. మొత్తంగా ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది.